మల్లిగాడు ఏం రాసిండో మరి పైనే ఉంటది వింది మల్లిగాని ఇక ఇన్ని రోజులు మనమే మల్లిగాని అబద్ధాలని చెప్పినాం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మల్లిగాని అబద్ధాలు అందరికీ అర్థమైపోయినాయి. ఇక మల్లిగాని తిట్టనోడు లేడు, ఇక మల్లిగాని విమర్శించనోడు లేడు. ఇప్పుడు నాకంటే అద్భుతంగా ఒక్కొక్కరు చెప్తాను. నేను ఇన్ని రోజులు మల్లిగాడు దొంగ, మల్లిగాడు లంగా, మల్లిగాడు రండగాడు, మల్లిగాడు పుండాకోరు, వాడు చెప్పేటి అన్న అబద్ధాలు అని నేను నిత్యం చెప్పిన వాని గురించి. అప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడతలేరు, మల్లిగాడిని ఎందుకు మాట్లాడతానని. ప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని అన్నా అనకున్నా చెల్లుతుంది, ఎవరో ఒకటి చెప్తా అంటాడు. కానీ మల్లిగాడు అనేటోడు ఏ ప్రభుత్వంలో లేడు, ఎక్కడ లేడు. ఒక్కడే వాడు అబద్ధాలను మాట్లాడి 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 1000 కోట్లకు 100 కోట్లకు అధిపతి అయిపోయాడు. అప్పుడు నాకున్న బాధ్యత ఏంటిది? మల్లిగాని లాంటి ఒక దుర్మార్గుని, మల్లిగాని లాంటి ఒక సామాజిక ఉగ్రవాదిని ఆదిలోనే వాడిని అక్కడనే ఆపాలని అనుకున్నా, కొంత ఆపగలిగిన. కానీ కొందరు ఏం చేసిన మిత్రులు వాని మైకంలోనే ఉండి వాన్నే నమ్మి వాడు కోటీశ్వరుడు అయిపోయి అందుక రాని దాకా వానికి అవకాశం ఇచ్చి ఇప్పుడు వాడు దొంగ 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 అని ఇప్పుడు వీళ్ళు ఎడతాను. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు మల్లిగాడు అసలు ఇదంత పెద్దోడు కాదు, ఇప్పుడు మనం మాట్లాడవలసినంత పెద్దోడు ఇప్పుడు కాదు, అయిపోయిందిగా వాడు ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిండు. ఇక వాని మీద మాట్లాడవలసి వస్తే వాడు పదవి తీసుకున్నాక ఏం పని చేస్తాడు, వానికి ఎంత దమ్ము ఉన్నది దాని మీద మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఏం చెప్తాను ప్రజలు, అన్న వాని గురించే మాట్లాడాలా మీరు రోజు 10 నిమిషాలు అంటాను. మాట్లాడదాం, వాడు రాసుకొచ్చే దొంగ రాతల మీద మాట్లాడదాం. మొత్తానికైతే మల్లిగాడు దొంగ అని మీరు తెలుసుకున్నందుకు మాత్రం నాకు సంతోషం అనిపిస్తుంది. వాడు ఎంత లంగో ఎంత దొంగో ఇక మాకు తెలిసినంత మీకు తెలియకపోవచ్చు, కానీ మీ స్థాయిలో అయితే మీకు తెలిసింది. ఇక చూడు వీడు చూడు డైపర్ పేపర్ గాడు చూడు ఏం డైపర్ వార్తలు రాసుకొచ్చిందో. డైపర్ వార్తలే రాసుకొచ్చిండు డైపర్ బాయ్ గాడు. ఈ డైపర్ పేపర్ను చదవడం కూడా వేస్ట్. అరే వటకాయగా ఏంద్రా ఈ వార్తలు, పెద్దనాయన మీద గిట్ల అక్కాసి కక్కుతారు ఎవడన్నా. ఏంటిది ఇది? చిచ్చి కేసీఆర్ నాడు జై జై నేడు బాయ్ బాయ్, బీఆర్ఎస్ కు వరుస షాకులు, అన్ని రంగాల నుంచి కాకపై వ్యతిరేకత, బగ్గుమంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులు, కార్మికులు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు చూపించిన ఎంప్లాయ్మెంట్. అరే వారి ఇక అనద్దు కానీ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయిరా? 64 వచ్చినాయి. పట్టుమని 6 పక్కకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఓట్ల పరంగా ఓట్ల శాతం పరంగా తీసుకున్నా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఓట్ల శాతం ఎంతరా? 2%. ఓట్లు ఎన్ని ఎక్కువ వచ్చినాయిరా కాంగ్రెస్కు బీఆర్ఎస్ కంటే? 8 లక్షలు. 8 లక్షలకే శిశి అన్నారు, బైబాయ్ అన్నారు, షాకులు. వారి నువ్వు మిడిచి పడకు, మిడిచి పడిన రాతలు రాయకు. ఏదో జరుగుతుంది రాష్ట్రంలో, ఏదో రాజకీయ పెను సంచలనం ఉంటుంది, మిడిచిపడకు నువ్వు. కేసీఆర్కి 39 సీట్లు వచ్చినాయి. కేసీఆర్కి 39 సీట్లు వచ్చినాయి. కేసీఆర్ పార్టీకి అనుకుందాం. కాంగ్రెస్కి ఎంత వచ్చినాయి రావులే? 64 వచ్చినాయి. బీజేపీకి ఎంత వచ్చినాయిరా? 8 వచ్చినాయి. ఎంఐఎంకి ఎంత వచ్చినాయిరా? 7 వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్న ప్రకారం తీసుకుంటే కేసీఆర్, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ ఒకటే ఉన్నా అనుకుంటే 15 అవుతాయండి. ఒకటి కలిపితే 40. ఏది దీంట్లోకి వెళ్ళి ఒకటి వీళ్ళు ఈ 7 ఇటు పోయినాయి అనుకో 46 అవుతాయి. ఈ 46ను ఈ 8 ఎంత అవుతాయిరా? 54 సీట్లు అవుతాయి. ఇలాకెళ్ళి ఒక్క 6 ఇటు వస్తే ఏమవుతుందిరా? కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. 56 సీట్లు ప్రతిపక్షాలకు ఉన్నాయిరా. అవులే, కాంగ్రెస్ ఏమి ఏకపక్షంగా గెలవలే, గెలిచింది కానీ బాహుబలి సినిమా రేంజ్లో బ్లాక్ బస్టర్ కాలే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయి 64 సీట్లు. దీంట్లోకి వెళ్ళి 4 పక్కకు జరిగిన ఇది మైనార్టీ ప్రభుత్వం అవుతుందిరా. సైకో మల్లిగా, వటకాయ మల్లిగా 4 సీట్లు ఉన్నాయిరా. ఆ 4 వెళ్ళి ఒక్క 8 సీట్లు గుంజిలే అనుకో, 8 సీట్లు 8 మంది ఎమ్మెల్యేలు పక్కకు జరిగినలే అనుకో, అసలు ఏందిరా బతుకు కాంగ్రెస్ ప్రభుత్వందిగా.
ముందర ముందట చిప్ప పట్టుకొని ఉండవలసింది నువ్వే. ఆడికొత్తది. కేసీఆర్ దిగిపోయిండ్రా. కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది. కేసీఆర్ ఓటమి పాలైండు. కేసీఆర్ ని చీసి సాచా అని ఇంకా ఎగ్గులు పెట్టడం, ఇంకా చులకన చేయడం తప్పది. ఇది పేపర్ భాష అరగిది చీచి అనుడు. నిన్ను నిన్నొక్కనేరా నిన్నొక్కడిని ఎన్నైనా తిట్టాలనిపిస్తుంది కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కన్వీనర్ అయినావు, కనీసం నీ పదవి కన్నా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. కానీ నువ్వు రాతలేమో ఇట్లున్నాయి పాడై. నేను తిట్టద్దు, నా స్థాయిలోడు తిట్టద్దు నిన్ను. కొంత ప్రజలు సబ్జెక్టే మాట్లాడాలన్నా మీరు అని నా నుండి కోరుకుంటాను. కాబట్టి నాలాంటి నిన్ను తిడితే ఈ చిల్క ప్రవీణ్ అన్న కూడా అనవసరంగా బూతులు తిడతాను కాడికి వస్తుంది. జరగ మీరే అరుచుకోవాలి. కొందరు ఉన్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు చేసి నాకు పెడతాను. ప్రతి ఒక్క వీడియోను నా దాంట్లో అప్లోడ్ చేస్తా. ఏ ప్రభుత్వం మీద మాట్లాడినా చేస్తా, ప్రతిపక్షాల మీద మాట్లాడినా చేస్తా, మల్లిగాని మీద మాట్లాడినా చేస్తా, ఇంకే దుర్మార్గుల మీద మాట్లాడినా చేస్తా. వీని చీల్చి చెండాడుతాను ఒక్కొక్కరు. వారి అసలు నువ్వు మనిషివారా నువ్వు? చీచి కేసీఆర్ ఈ భాష ఏ పేపర్ అన్నా మారుతాదిరా చీచి అని? ఎంత ఉగ్రవాదులకైతే పేపర్ భాష చీచి అనాలరా, తూతూ అనాలరా, కాక అనాలరా, బాతాల పోషెట్ అనాలరా? గిదారా భాష? నీకెవర్రా జర్నలిజంలో నీ జర్నలిజంలో నీ గురువు ఎవర్రా? వానికి సిగ్గున్నా అదిరా ముందు? వాడు మనిషేనా ఆరా? నీకు ఈ రాతలు నేర్పిన నీ జర్నలిజం గురువేవాడో వానికి సిగ్గు శరం ఉన్నా అదిరేమన్నా? నువ్వు మనిషివేనా ఆరా? అసలు మనిషివేనాను పశువువా? ఓడిపోయినను పట్టుకొని ఏం మాటలు రైనాను? ఓటమి పాలైనా నేను ఏం మాటలు రా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కమిటీలు వేస్తాను, ఎంక్వైరీలు చేస్తాను. కేసీఆర్ కుటుంబమో లేకపోతే కేసీఆర్కి సంబంధించిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలో, తాజా ఎమ్మెల్యేలో అక్రమం చేస్తే చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తారు. కోర్టులు ఉన్నాయి, జడ్జి ఉన్నాడు, అవి శిక్షిస్తారు. నువ్వెవర్రా వీళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడానికి? పర్సనల్గా టార్గెట్ చేసి పర్సనల్గా డిగ్రేడ్ చేయాలని చూడడానికి నువ్వెవర్రా? నీకే అధికారం ఉన్నదిరా? పేపర్ అని డైపర్ పేపర్ పెట్టి డైపర్ పేపర్ తోటి వీళ్ళని ఇట్లా విమర్శించడానికి కనుమరుగ కానున్న కార్ పార్టీ గుర్తాట. అరే బొచ్చుగా ఇట్లా అనవలసి వస్తుంది. నీకు సిగ్గున్న అదిరా అంగిలాగు సిద్ధాంతం అన్న వెదవా? ఏదిరా నీ అంగిలాగు సిద్ధాంతం వెదవా? ఏదిరా నీ 7200 వెదవా? ఏదిరా నీ ఆర్టీఆర్ వెదవా? ఏదిరా నీ టీఎన్పీ పార్టీ వెదవా? బ్రోకర్గా, బ్లాక్మెయిలర్గా, వటకాయగా, ఫాల్తుగా నీకు సిద్ధాంతం ఉన్న అదిరా? నువ్వు సిద్ధాంతం మీద ఉన్న మనిషివేనారా? ఎక్కడ తింటో అక్కడ ఏరిగచ్చే రకం నువ్వు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు ఉన్నావు, బీజేపీ పార్టీలో కొన్ని రోజులు ఉన్నావు, డిఎస్పీ పార్టీలో కొన్ని రోజులు ఉన్నావు, కోదండరాం పార్టీలో కొన్ని రోజులు ఉన్నావు. నువ్వు ఆరో చెప్పేది నీతులు. 14-15 సంవత్సరాలుగా ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే పార్టీ కోసంలో ఉండి తెలంగాణ జెండెత్తుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్న వ్యక్తిరా. ఆయనను చులకాన్ని చెప్తావురా నువ్వు? గాడిది అవులేగా. ఇవో రాతలు, ఇదొక్క కథ నీది.